భోజన ప్రియులందరికీ నమస్కారం. పల్నాడు రుచులకి స్వాగతం. మా చిన్నతనంలో మా అమ్మ వాళ్ళు ఏవి ఆర్డర్ వేస్తే అవి తినాలి. కానీ ఇప్పుడు పిల్లలు వాళ్ళు ఏవి ఆర్డర్ వేస్తే మనం అవి చేసి పెట్టాలి. అందుకే పిల్లలందరికీ ఎంతో ఇష్టమైన డోనట్స్‌ని బయట నుంచి కొనే పని లేకుండా ఇంట్లో ఉన్న పదార్థాలతోనే ఎలా రెడీ చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాము. అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. మన వీడియోస్‌ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందుకోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఈస్ట్‌ని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇది మనకి ఉప్మా రవ్వలాగా సన్నగా ఉంటది. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పంచదారని పొడి చేసుకొని వేసుకోవాలి. గోరువెచ్చటి నీళ్ళని ఒక అరకప్పు ఇప్పుడు ఈస్ట్‌లో వేసేసుకొని కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాని మీద జల్లెడ పెట్టేసుకొని 2 కప్పుల మైదా పిండిని అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ పౌడర్ని చిటికెడంత ఉప్పును కూడా వేసుకొని జల్లించుకోవాలి. మనకి డోనట్స్ చేయడంలో మోస్ట్ ఇంపార్టెంట్ పిండి కలుపుకోవడమేనండి. పిండి అనేది మనకి పర్ఫెక్ట్గా కలుపుకుంటే డోనట్స్ ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. పెద్ద ప్రాసెస్ ఏముండదు. తర్వాత జల్లించుకున్న పిండిని ఒకసారి స్పూన్ పెట్టి కలిపేసుకుందాము. ఈలోపు మనకి ఈస్ట్ కూడా యాక్టివ్ అయిపోయి ఉంటుంది. ఇలా యాక్టివ్ అయిన ఈస్ట్ని పిండిలో వేసేసుకుందాము. అలాగే కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా వేసుకొని పిండి మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందాము. మధ్య మధ్యలో పాలు పోసుకుంటూ పిండి ముద్దను కలుపుకోవాలి. పాలన్నీ ఒకేసారి పోసుకోకుండా చూసుకొని పోసుకోవాలి. నాకు ఈ పిండి మొత్తం కలపడానికి 1/2 కప్పు వరకు పాలు పట్టినవి. ఇలాగా చేత్తో పిండి మొత్తాన్ని ఒత్తుకోవాలి. ఇలాగ పిండి కలిపిన తర్వాత చివర్లో కొంచెం బటర్ వేసి పిండి మొత్తానికి పట్టే విధంగా ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. బటర్ మొత్తము పిండిలో పూర్తిగా కలిసిపోయిన తర్వాత మన కిచెన్ బేస్ని కొంచెం క్లీన్ చేసేసుకొని దాని మీద కొంచెం పొడి పిండి చల్లుకోవాలి. ఇప్పుడు పిండి ముద్దను తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కుడి చేతి మణికట్టుతో పిండిని ముందుకు అనేసేయాలి. అదేవిధంగా పిండిని వెనక్కి అనేయాలి. అలాగే ఎడమ చేతి మణికట్టుతో పిండిని ముందుకు అనేసి అలాగే వెనక్కి తీసుకొచ్చి రౌండ్ చేసేయాలి. ఇదే ప్రాసెస్ని మనం ఒక 15 నిమిషాలు చేసుకోవాలి. అప్పుడే పిండి అనేది మనకి పూర్తిగా సాఫ్ట్గా వచ్చేస్తుంది. మనకి ఈ డోనట్స్ చేయడంలో ఎక్కువ టైం పట్టేది ఈ పిండి కలపడంలోనే. పిండి కలిపిన తర్వాత ప్రాసెస్ అంతా చాలా తక్కువ టైం పట్టిద్ది, ఈజీగా అయిపోతుంది. ఇలాగ పిండి కలిపిన తర్వాత మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవడం కోసము కొంచెం పిండి ముద్దను తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా 2 వేళ్ల మధ్యలో స్ప్రెడ్ చేస్తే పిండి అనేది ఎక్కడ చిరగకుండా మనకి బాగా స్ప్రెడ్ అయితే పిండి బాగా పర్ఫెక్ట్గా వచ్చినట్టు. లేకపోతే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం క్రాక్స్ వచ్చినాయి అంటే పిండిని ఇంకొంచెం ఒత్తుకోవాలని అర్థము. అందుకే మనం ఒక 5 నిమిషాలు మళ్ళీ పిండిని ఇంతాక చెప్పిన ప్రాసెస్లోనే పిండిని ఒత్తుకుందాము. ఒకసారి కుడి చేత్తో ఒకసారి ఎడమ చేత్తో ఈ విధంగా ఒక 5 నిమిషాలు చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాము పిండి పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది. పిండి ఇలా పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత ఒక బౌల్ తీసుకొని అడుగున కొంచెం నూనె రాసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దని ఈ బౌల్లో పెట్టేసి పైన కొంచెం ఒక్క చుక్క నూనె వేసేసి పిండి మొత్తాన్ని స్ప్రెడ్ చేసేయాలి. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని ఈ పిండి మీద కప్పేసి ఒక గంట పక్కన పెట్టేసేయాలి. ఒక గంట తర్వాత పిండి చూసారా మనకి డబల్ అయింది. పిండి ఇలా డబల్ అయిందంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు పొడి పిండిలో మన చేతిని కొంచెం ముంచి పిండి ముద్దను ఒకసారి కలుపుకోవాలి, లేకపోతే మనకి చేతికి అంటుకుంటుంది పిండి. ఇలా పిండి ముద్దను కలుపుకున్న తర్వాత కొంచెం పొడి పిండి చల్లుకొని చపాతీలాగా రుద్దుకోవాలి. కొంచెం మందంగా రుద్దుకోవాలి, మరీ పలచగా కాదు. ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా కొంచెం మందంగా రుద్దుకోవాలి. ఇలాగా చపాతీని వీడియోలో చూపిస్తున్నంత మందంగా రుద్దుకోవాలి. ఇప్పుడు ఒక ట్రేలో కానీ ఒక ప్లేట్లో కానీ పొడి పిండిని చల్లుకొని పక్కన పెట్టేసుకోవాలి. మన దగ్గర డోనట్ కట్టర్స్ ఉంటే డోనట్ కట్టర్స్, లేకపోతే మన ఇంట్లో మూతలు ఉంటాయి కదా అవి పెట్టి ఇప్పుడు వీటిని కట్ చేసేసుకుందాము. కట్ చేసే ముందు ఆ మూతల్ని పొడి పిండిలో డిప్ చేయాలి, లేకపోతే పిండి అనేది ఈ మూతలకు అతుక్కుపోతుంది.
ఇలాగా పొడిపిండిలో ముంచిన తర్వాత ఈ డోనట్స్ని కట్ చేసేసుకుందాము. ఇలాగా ఒక పెద్ద రౌండ్ కట్ చేసిన తర్వాత లోపల కూడా ఒక చిన్న మూత పెట్టేసి కట్ చేసేసుకోవాలి. ఇలాగా అన్ని డోనట్స్ని కట్ చేసేసుకుందాము. చూసారా, పర్ఫెక్ట్గా కట్ అయినాయి కదా. ఈ డోనట్స్ని ఇప్పుడు ఒక ట్రేలో పెట్టాలి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా డోనట్స్ని రెడీ చేసుకుందాము. ఈ మధ్యలో ఉన్న చిన్న చిన్న రౌండ్ కూడా మనం నూనెలో వేయించుకోవచ్చు, వేస్ట్గా పడేయాల్సిన పని లేదు. ఇలా కట్ చేసుకున్న డోనట్స్ని ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఈ డోనట్స్ని ఒకదానికొకటి అతుక్కోకుండా చూసుకోవాలి. ఇలాగా మిగిలిన డోనట్స్ అన్నీ కట్ చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్ల మీద క్లాత్ కప్పేసి ఒక 30 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. 30 నిమిషాల తర్వాత మనకి డోనట్స్ ఈ విధంగా పొంగుతాయి అన్నమాట. ఇప్పుడు దీనిలోకి గ్లేజెస్ రెడీ చేసుకుందాము. అందుకోసం ఒక బౌల్లోకి షుగర్ పౌడర్ తీసుకోవాలి. అందులోనే గోరువెచ్చటి నీళ్ళు పోసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇందులో ఒక 2-3 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకొని కలిపేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్ల వరకు కోకో పౌడర్ కూడా వేసుకొని కలిపేసుకోవాలి. ఇక్కడ మనం వేడి నీళ్ళ బదులు వేడి పాలు కూడా పోసుకోవచ్చు, అది మన ఆప్షనల్. ఇలాగా కలిపి రెడీ చేసుకుంటే మనకి చాక్లెట్ గ్లేజ్ రెడీ అయిపోయింది. అలాగే షుగర్ గ్లేజ్ రెడీ చేసుకుందాము. షుగర్ పౌడర్లో కొంచెం వేడి నీళ్ళు పోసుకొని కలిపేసుకుంటే షుగర్ గ్లేజ్ కూడా రెడీ అయిపోతుంది. ఈ రెండింటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు డోనట్స్ని డీప్ ఫ్రై చేసుకుందాము. నూనెని బాగా వేడైన తర్వాత పూర్తిగా మంట తగ్గించేసి ఈ డోనట్స్ని వీడియోలో చూపిస్తున్న విధంగా అట్లకాడి సహాయంతో నూనెలో వేసుకోవాలి. చేత్తో అస్సలు పట్టుకోకూడదు. ఇలాగా అట్లకాడితో వేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా పైన కొంచెం నూనెని పోసుకుంటూ వేయించుకోవాలి రెండు వైపులా. ఇలాగ రెండు వైపులా మంచి రంగు వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇదే విధంగా మిగతా డోనట్స్ని కూడా వేయించేసుకుందాము. ఇలాగ రెడీ అయిపోయిన డోనట్స్ని ఒక 5 నిమిషాలు పక్కన ఆరనిద్దాము. బయట చేసే డోనట్స్ కంటే మనం చేసే డోనట్స్ కట్టర్స్ సరిగా లేవు కాబట్టి మనకు కొంచెం సైజ్ పెద్దగా వచ్చినాయి అంతే. ఇప్పుడు వీటిని మనం షుగర్ గ్లేజ్లోకి అలాగే చాక్లెట్ గ్లేజ్లోకి డిప్ చేసుకుంటే మన డోనట్స్ రెడీ అయిపోయినట్టే. ఇంకా టాపింగ్స్ అనేవి మన ఇష్టము, మనకు అందుబాటులో ఏవి ఉంటే అవి వీటి మీద చల్లేసుకోవడమే అంతే అండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టమైన, ముఖ్యంగా పిల్లలకి ఇష్టమైన డోనట్స్ రెడీ అయిపోయినాయి. ఈ సమ్మర్లో మీ పిల్లలందరికీ రెడీ చేసి పెట్టి ఎలా వచ్చినాయో, పిల్లలకి నచ్చినాయో లేదో కూడా కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి.